నమస్తే. దేశవ్యాప్తంగా మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్ 33% మహిళా బిల్లు మరియు డీలిమిటేషన్ ఏదైతే ఉందో లోక్సభలో సరైన మెజారిటీ లేక వీగిపోవడం జరిగింది. సో ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ మరియు హైకోర్టు అడ్వకేట్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి, మొత్తానికైతే నిన్న లోక్సభలో సరైన మెజారిటీ లేక బిల్లు వీగిపోయిన సందర్భం చూసాం. సో చాలా ఎన్డీఏ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఎందుకు వీగిపోయింది, అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మిగతా ఇండి కూటమి? 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా మహిళలను చట్టసభల్లో తీసుకురావాలని ఈ రోజు కూడా మాట్లాడిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవాళ్ళు వంటిల్లికే పరిమితమై చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశద్రోహ పార్టీ. మహిళలు ఈరోజు సమాన హక్కులతో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు సమాన వాటాతో పాటు మహిళలకు ఇచ్చినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మహిళా రిజర్వేషన్ల ద్వారా మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, అంటే మహిళలు అంటే ఇక్కడ ఫ్రీ బస్సు ఇస్తుర్రు అంటే వీళ్ళను వంటింటికే పరిమితం చేసే అవకాశాలు చట్టసభలకు కాంగ్రెస్కు రానిచ్చే ఉద్దేశం లేదంటారు? ఉద్దేశం లేదు. కేవలం వాళ్ళు మరి ఎన్ని ఏళ్ళు పరిపాలించారు, ఏ ఒక్కరోజు కూడా మహిళల గురించి మాట్లాడిన పార్లమెంట్లో ఒకసారి కూడా బిల్లు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే సరిపోతుండే, అంతే. బిల్ పాస్. అందులో మద్దతు సంబంధించిన 233 సంబంధించిన మంది ఓటు వినియోగించుకున్నారు. ఒక 123 మంది వ్యతిరేకించడం జరిగింది. అందులో ఆ మహిళా సంబంధించిన హక్కులకు కేవలం అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు వస్తే ఏమవుతుందని మీకని మేము ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా చాలా వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఆహర్షణీయులు, భారతీయ జనతా పార్టీ మా గురించి కష్టపడ్డాయని అదే వాళ్ళ మహిళా విభాగం వాళ్ళు కూడా చాలామంది సంతోషంగా వ్యక్తం చేశారు. మీరు ఎందుకు దీన్ని ఈ హక్కుకు మీరు మద్దతు ఎందుకు తెలుస్తున్నారని మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ. ఓకే, అంటే మొత్తానికి అంటే దీని ప్రభావం ఇప్పుడు ఎలా ఉండబోతుంది? తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి, సో మిగతా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మన తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీ, ఇప్పుడు మేలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీని ప్రభావం ఉంటుందంటారా? పక్కా ఉంటుంది. ఈ రోజుల్లో కంపల్సరీ ఈ ఎలక్షన్లో సంబంధించిన మహిళలకు 33% అని చట్టసభలో శాసనసభలో కూడా గత ప్రభుత్వాలు తెలంగాణలో కూడా చేయడం కూడా జరిగింది. దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మద్దతు కూడా తెలపడం జరిగింది అహర్నిశలుగా. ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలు పెరుగుతాయి, మనకు కూడా 17 నుంచి 26 పార్లమెంటరీ ఎంపీ ల్యాడ్స్ పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది, అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. సో అభివృద్ధి జరుగుతుంది కదా, అంటే ఓన్లీ మహిళా బిల్లుకును డీలిమిటేషన్కు లింక్ పెడితే వీళ్ళకి ఇబ్బంది ఏం జరుగుతుంది? అది అంటే చెప్పకనే చెప్తుర్రు, అంటే మహిళా బిల్లును వ్యతిరేకిస్తుర్రు అని. ఇబ్బంది వాళ్ళకి ఏమనిపిస్తుందో అసలు మనకు కూడా అర్థం అవడం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది. వాళ్ళు ముందుకు వస్తారు, ప్రజాప్రతినిధిగా ఉండే హక్కు లేదా మహిళలకు? వాళ్ళు కూడా తోటి మానవులే కదా. మీరు ఎందుకు వ్యతిరేకిస్తాం? అసలు అర్థం అవుతలేదు అసలు దానికి సంబంధించి. ఇప్పుడు డీలిమిటేషన్లో వీళ్ళకి సంబంధించిన శాసనసభ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు పెరుగుతున్నాయి. నువ్వు స్థానిక సంస్థలనే 33% ఇస్తుర్రు. జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, మేయర్స్ కానీ అలానే 33% ఇచ్చినప్పుడు చట్టసభలు ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి మోడీ గారు కూడా మంచి ప్రవేశపెట్టిన బిల్లు చాలామంది దాన్ని స్వీకరిస్తారు. కానీ ఇందులో రాజకీయ పరంగా కుట్రలు పన్నుతారు ఈ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో అంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అది వాళ్ళ ఆపేంత మాత్రాన్ని ఆగదు. అమెండ్మెంట్స్ ఉండే అవకాశం 100% ఉంది. ఇప్పుడు కాకుండా గత పార్లమెంటు నెక్స్ట్ సమావేశాలలో కూడా ఆ బిల్లును 100% మోడీ గారి నాయకత్వంలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఏదైతే ఆ విధంగా ఆర్టికల్ సంబంధించిన రామ మందిరం నిర్మాణం కానీ ఇవన్నీ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసిండో ఇది కూడా 100% ఇంప్లిమెంటేషన్ చేస్తాడు, చేయబోతాడు కూడా.